నియోజకవర్గానికి సంబంధించి కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తాయి. రైట్, కుప్పం తెలిసిందే మనకి టీడీపీ అధినేత చంద్రబాబు కంటెస్ట్ చేసిన పరిస్థితి. అక్కడ వైసీపీ క్యాండిడేట్ భరత్ కంటెస్ట్ చేస్తున్నారు. ఆబ్వియస్ గా అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా టీడీపీ అధినేత అక్కడ గెలిచే అవకాశం, అందరూ తెలిసినట్టుగానే ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది. స్పష్టం, అది మరి కాసేపట్లో అధికార విజయం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ లోపులోనే చెక్కునత్వం అనే ప్రాంతంలో, అనే గ్రామంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమైంది. ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని కుప్పంలో హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ తెలిసిందే మనకు కుప్పంలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు మీటింగ్ లో చెప్పడం జరిగింది. భరత్ ని గెలిపిస్తే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంత్రిగా చేస్తానని చాలా అష్యూరెన్స్ చేసి 4-5 సార్లు మీటింగ్లు పెట్టి అక్కడ వైసీపీ నేతల కేడర్ మొత్తం కూడా సన్నాహితం చేశారు. అయినప్పటికీ కూడా మొత్తం కుప్పం కాదు కదా, మొత్తం స్టేట్ మొత్తం కూడా వైప్ అవుట్ అనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్టుగా అర్థమవుతుంది. జనరల్ గా ఒక పార్టీ రైట్, ఇదే అంశంపై కుప్పంలో జరిగిన ఉద్రిక్తకు సంబంధించి గోపీనాథ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, గొడవ కారణం ఏంటి ఎగ్జాక్ట్ గా? కుప్పంలో పరిస్థితి, కుప్పంలో ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు విజయం ఎంతసేపట్లో ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది? వెంకట్, మొత్తం మీద అంటే ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి మనం చూస్తున్నాం, తెలుగుదేశం ప్రభజనం సృష్టిస్తుంది. ఎన్డీఏకి సంబంధించిన కూటమి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించిన అభ్యర్థులందరూ ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఆధిక్యంలోకి దూసుకెళ్తున్న తరుణంలో ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాల్లో డిక్లేర్ చేయడం జరిగింది. అయితే మీరు అన్నట్టుగా కుప్పంలో ఒక్కసారిగా అంటే దాదాపుగా భారీ మెజార్టీతో చంద్రబాబు గెలవబోతున్నారు. దీన్ని జీర్ణించుకోవాలంటే వ్యక్తులు ఇప్పటికే తెలుగుదేశంకి సంబంధించిన నేతలపైన దాడులు చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా ఆ రోజు మరుస రోజుల్లో కూడా విపరీతంగా దాడులు చేశారు. దాని తర్వాత ఇవాళ కౌంటింగ్ రోజు కూడా కాసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కుప్పంలో అత్యంత దారుణంగా కొంతమంది పైన దాడి చేయడం జరిగింది. వాళ్ళపైన కత్తులతో దాడి చేసిన నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కొంతమంది దాదాపుగా 5-6 మంది కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇది ముందుగానే పోలీసులు గెస్ట్ చేశారు. ఖచ్చితంగా అంటే ఏ పార్టీ అయినా, 2 పార్టీలకు సంబంధించి ఏ పార్టీ అయినా సరే గెలుపోవటం జరిగే సమయంలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఘర్షణలు జరుగుతాయి. వాటిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికి కూడా ఒక్కసారిగా ఎలాంటి ఘర్షణలు ఒకసారిగా బయటపడడంతో ఒకసారిగా పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి కుప్పానికి అదనపు బలగాలని తరలిస్తున్నారు చిత్తూరు నుంచి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, అదే కాకుండా అంటే ఓటమిని జీర్ణించుకోలేకనే వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు కుప్పంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలపైన ఈ రకంగా మారణాయుధాలతో దాడి చేశారంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటికే కూడా ఆరోపిస్తున్నారు. కొంతమందిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది స్ప్రెడ్ కాకుండా, ఎందుకంటే కాసేపటి క్రితం, గంట క్రితం కూడా పూతల పుట్ల వెంకట్ చెప్పండి. గోపి, చిత్తూరు జిల్లాలో జనరల్ గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆ టీడీపీ డామినేట్ చేసిన పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, పొంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి డామినేషన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి మారినట్టుగా అనిపిస్తుంది. చిత్తూరు జిల్లాలో ఏ స్థాయిలో టీడీపీ వ్యక్తి నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది? క్లీన్ స్వీప్ అవుద్దా? ఖచ్చితంగా, ఎందుకంటే మొత్తం చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 14 నియోజకవర్గాలు ఆల్రెడీ దాదాపుగా 8-9 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ తెలుగుదేశం కైవసం చేసుకోవడం జరిగింది. కేవలం అంటే పూర్తి ఫలితాలు మరో 1-2 గంటల లోపల వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేవలం 1-2 నియోజకవర్గాలకు తప్ప, అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గం, ఆయన కూడా స్వల్ప మెజార్టీతోనే గెలిచే అవకాశాలు ఉంటాయి. అదే స్థాయిలోనే తంబలపల్లి కూడా వాళ్ళ తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి నిలబడడం జరిగింది. ఆయన కూడా స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం అయితే ఉంది. ఇట్లా 1-2 సీట్లు తప్పితే మిగతా అన్ని సీట్లన్నీ కూడా కంప్లీట్గా తెలుగుదేశం కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అందువల్లనే అంటే గెలుపుని అంటే ఓటమిని జీర్ణించుకోవాలని లేనటువంటి వైసీపీ నేతలు ఈ రకంగా దాడులు చేస్తున్నారు. అందువల్లనే ఏదైతే మీరు అన్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీ పుంగనూరు కావచ్చు, లేదంటే కుప్పం కావచ్చు, లేదంటే పూతలపుట్టు కావచ్చు, నగిరి, ఇందాక కూడా కాసేపటి క్రితం నగిరిలో కూడా అక్కడ భారీ మెజార్టీతో గాలి భానుప్రకాష్ గెలుస్తున్న నేపథ్యంలో చిత్తూరుకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా మంత్రి రోజా అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. మరి అక్కడ కూడా కార్యకర్తలు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించి అదనపు బలగాలను పంపించడం జరిగింది. ఇట్లా ఏదైతే ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో ఇవాళ రేపు మరో వారం రోజుల పాటు కూడా ఈ ఘర్షణలు జరగకుండా, అల్లర్లు జరగకుండా పోలీసులు మాత్రం గట్టి చర్యలు తీసుకునే అవకాశం అయితే
ఉంటుంది. మరోవైపు తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఆ టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎందుకంటే ఇక్కడే మనం చూడొచ్చు, ప్రస్తుతానికి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడే ప్రస్తుతానికి పద్మావతి మహిళా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇక్కడే కౌంటింగ్ మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ లోపల జరుగుతుంది. ఇక్కడనే 14వ తారీఖున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని పైన మర్డటం జరిగింది. ఇక్కడే అందువల్లనే పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించి ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. అయితే ఏదైతే మర్డటం జరిగిందో పులివర్తి నాని పైన ఆయనే ప్రస్తుతానికి ఇప్పుడు దాదాపుగా 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుస్తాయి. ఆల్రెడీ 9వ రౌండ్ నడుస్తుంది చంద్రగిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి. ఆ 9వ రౌండ్లో దాదాపుగా 18,000 ఓట్ల మెజార్టీతో మోహిత్ రెడ్డి పైన ఆయన గెలవబోతున్నారు. కాబట్టి కూడా చంద్రగిరి నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా కూడా ఘర్షణలు అల్లర్లు జరగకుండా ఇప్పటికే కూడా, ఎందుకంటే అప్పట్లో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ దాడులు చేశారు కాబట్టి ఇప్పుడు భారీ మెజార్టీతో తెలుగుదేశం నేత గెలుస్తున్నాడు కాబట్టి మరి వైసీపీ నేతలు కూడా దాడులు చేసే అవకాశాలు ఉంటాయి. అందువల్లనే చాలా క్లారిటీగా పోలీసులు కూడా అలర్ట్ గా ఉన్నారు. వెంకట్ గోపి, చాలా స్పష్టంగా చిత్తూరు జిల్లా సంబంధించి ఖచ్చితంగా పొంగనూరు గెలుస్తుందని వైసీపీ శ్రేణులు చాలా బలంగా నమ్మాయి. ఆ తర్వాత బలంగా హోప్స్ పెట్టుకుంది చంద్రగిరి మీదే. చంద్రగిరి కూడా కోల్పోయే పరిస్థితి కనిపిస్తున్నట్టు ఉంది. ప్రజెంట్ ట్రెండ్ చూసినట్లయితే జిల్లా మొత్తంలో పొంగనూరుతోనే సరిపెట్టుకోవాలా? చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ కేవలం పొంగనూరుతోనే సరిపెట్టుకునే పరిస్థితి ఉంటుందా? పొంగనూరు కూడా కోల్పోయే పరిస్థితి ఉందా? పొంగనూరు మాత్రం గెలిచే అవకాశాలే కనబడుస్తున్నాయి. ఎందుకంటే తక్కువ మెజార్టీతో, అంటే ఇప్పటికీ ఆల్రెడీ ఒక 1800 నుంచి 2000 ఓట్ల మెజార్టీతో పెద్దిరెడ్డి ముందుకెళ్తున్నారు. ఆయన మాత్రం గెలిచే అవకాశం ఉంటుంది. అదే స్థాయిలోనే తంబలపల్లి కూడా ద్వారకనాథ్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వైసీపీ తరఫున నిలబడ్డాడు. ఆయన కూడా 4000 నుంచి 5000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే మొత్తం మీద మనం చూస్తే ఈ 2 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంటుంది జిల్లాలో. అదేవిధంగా ఇప్పటికున్నటి వరకు సమాచారం ప్రకారం సత్యవేడుకి సంబంధించి కూడా కొంచెం, అంటే అక్కడ ఉన్నటువంటి నూకతోటి రాజేష్కి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక టఫ్ ఫైట్ నడుస్తుంది. అక్కడ కూడా తెలుగుదేశమే గెలిచే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మొత్తం 14 నియోజకవర్గాలకు సంబంధించి 1-2 సీట్లు తప్ప, ఒక 2 సీట్లు తప్ప, ఒక పుంగనూరు, పెద్దిరెడ్డి తప్ప మిగతా అన్ని కూడా తెలుగుదేశం కైవసం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వెంకట్ రైట్. అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఐ థింక్ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అతని ఇంపాక్ట్ ని తట్టుకొని మొట్టమొదటిసారి హ్యాండిల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఐ మీన్ టు సే, అంటే అప్పర్ హ్యాండ్ చంద్రబాబు నాయుడు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 14లో ఆల్మోస్ట్ 12 రావడం అంటే చాలా గొప్ప విషయం కూటమికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపి. అప్డేట్స్ని ఫాలోఅప్ చేస్తూ ఉండండి, మాకు అందిస్తూ ఉండండి. రైట్, చూస్తున్నాం బీఆర్కే స్క్రీన్ మీద ట్రెండ్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్తో మొదలైనటువంటి ట్రెండ్స్ ఏవైతే కొనసాగుతున్నాయో అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్నాయో అదే ట్రెండ్, ఎక్సెప్ట్ ఏదైతే ఒక సర్వే, ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ సర్వే అందించిన విధంగా ఎగ్జాక్ట్గా ఏ నెంబర్ అయితే చెప్పారో అదే నెంబరు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. టీడీపీ ఆన్ ఇట్స్ ఓన్ 144 నుంచి 144 సీట్లు కంటెస్ట్ చేస్తే 133 దాటుతుందని, 130 దాకా టచ్ చేస్తున్నది సేమ్ అదే ఫిగర్ వచ్చింది. అట్ ది సేమ్ టైం జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పారు. అట్ ది సేమ్ టైం బీజేపీ 10 స్థానాల్లో కంటెస్ట్ చేసింది, 7 స్థానాలు గెలవచ్చు అని చాలా పకడ్బందీగా కేకే సర్వే అని ఒక సర్వే చెప్పడం జరిగింది, ప్రైవేట్ సర్వే. ఎగ్జాక్ట్ గా ఆ సర్వే ఏదైతే చెప్పారో అదే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం వరుసన చూస్తున్నాం ఏ స్థాయిలో. ముఖ్యంగా మంత్రుల విషయానికి వచ్చినట్లేదు, మంత్రులు చాలా మంది ఓటమి పాలారు. ఎక్స్ మినిస్టర్ వైఎస్ జగన్ రూలింగ్ 2019 నుంచి 2024 ఈ రోజు వరకు ఆల్మోస్ట్ చాలా మంది మంత్రులు, అంటే కొంతమంది 2 సార్లు కేబినెట్ విస్తరణ పునర్వ్యవస్థ జరిగింది కాబట్టి మొదట ఉన్నటువంటి మంత్రులు, ఆ తర్వాత వచ్చిన మంత్రులు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఆల్మోస్ట్ 30 నుంచి 36 మంది దాకా అందరూ కూడా ఓటింగ్ పాలయ్యే అవకాశం కనిపిస్తుంది. పొంగనూరు అట్ ది సేమ్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు మినహాయించి ఆల్మోస్ట్ అందరూ ఓటమి మంచులు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ స్థాయిలో వరుసన పోతూ ఉన్నాయి. ఇక రైట్, మనం పాలకుల్లో నిమ్మల రామానాయుడు వరుసగా 3 సార్లు గెలిచారు. నిమ్మల రామానాయుడు అనగానే మనకు తెలుసు ఆయన జనరల్గా జనాల్లో బాగా మమేకం అవుతూ ఉంటారు, సోషల్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం మీద, అధికార ప్రభుత్వం మీద కూడా కొంత తనదైన స్థాయిలో విమర్శల ధోరణిలో ఏదైనా నిరసన చేయడం కానీ, ప్రొటెస్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా చేస్తూ ఉంటారు. నిమ్మల రామానాయుడు 3 సార్లు గెలవడం జరిగింది. చింతలపూడిలో టీడీపీ అభ్యర్థి రోషన్ కుమార్ విజయం సాధించారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే మొత్తం ఆల్మోస్ట్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కంప్లీట్ క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ గుంటూరు జిల్లాలో 17, కృష్ణా జిల్లాలో 16, మొత్తం ఈ స్థానాలు మొత్తం కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కంప్లీట్ గా వైపౌట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం లాస్ట్ టైం ఐ థింక్ 4 జిల్లాలు మాత్రమే, లాస్ట్ 2019 ఎన్నికల్లో టీడీపీ 4 జిల్లాల్లో వైపౌట్ అయింది. కానీ ఈసారి